నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. ఇప్పుడు ఎక్కడ చూసినా కొండా సురేఖ, కొండా సుస్మిత అనే హాట్ టాపిక్. రేవంత్ రెడ్డిపై, మంత్రి పొంగులేటిపై కొండా సుస్మిత అంతలా విరుచుకుపట్టం తెలంగాణ కాంగ్రెస్ నాయకులనే కాదు, ప్రజలను కూడా షాక్ కు గురిచేసింది. ఇక్కడే అందరికీ ఒక డౌట్ వస్తోంది. అసలు కొండా సురేఖ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆమె ఏమైనా పార్టీ మారబోతోందా అని. అయితే తొందరలోనే ఒక పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ చూడబోతున్నామా అంటే అవునని తెలుస్తోంది. అయితే అది కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోతోందా, లేక కొండా సురేఖనే కుండ బద్దలు కొట్టేస్తారా అన్నది తేలాలి. అసలు షాకింగ్ న్యూస్ ఏంటి, ఈ 2 రోజుల్లో ఏం జరగబోతోంది అన్నది లేట్ చేయకుండా చూసేద్దాం. అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ రాజకీయాలు రోజు రోజుకు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో పెద్ద తుఫానే రాబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నాయకులే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతిపై చెలరేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు మాత్రం తగ్గడం లేదు. అది మరింత శృతిమించుతోంది. ఇప్పుడు తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ అత్యంత తీవ్రంగా స్పందించడం. సీఎం రేవంత్ రెడ్డిపై, అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ నాయకత్వానికి బహిరంగంగా సవాలు విసిరినట్లు ఈ వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో ఏకంగా మంత్రి కొండా సురేఖకే షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందంటే కొండా కుటుంబానికి, ముఖ్యంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది కదా. అయితే కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత 2 రోజుల క్రితం చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు పార్టీ గీత దాటాయనేది అధిష్టానం భావన. సుస్మిత చేసిన వ్యాఖ్యల్లో కేవలం ప్రాంతీయ నేతలనే కాకుండా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి పొంగిలేటిని టార్గెట్ చేసుకొని ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు అధిష్టానాన్ని ప్రశ్నించే ధోరణిలో మాట్లాడటం పార్టీలోని ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సాధారణంగా కొండా దంపతులు అంటే కొండా సురేఖ, కొండా మురళి ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడేస్తారు. కానీ ఈసారి రివర్స్ లో వారి కుమార్తె కొండా సుస్మిత వారిని మించి ఫైర్ అయ్యారు. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పైనే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బహిరంగంగానే తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వానికి లేదా సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడరు. జనరల్ గా విపక్షాలు ఆరోపణలు చేస్తాయి, ప్రభుత్వ పక్షాలు వాటిని ఖండిస్తుంటాయి. ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ లోనే వెళ్ళింది. అధికార పక్షంపై మంత్రి కుమార్తెనే విమర్శలు చేయడం సంచలనంగా మారింది. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగక తప్పలేదు. మంత్రి అయిన కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు పంపుతూ మీ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై 3 రోజుల్లోగా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం కొండా సురేఖ కుటుంబంతోనే ఈ కథ ముగిసిపోలేదు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఒకేసారి పలువురు కీలక నేతలకు జలకిచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. వనపర్తి రాజకీయాల్లో చిన్నారెడ్డి చాలా సీనియర్ నేత. ఆయన పార్టీ విధానాలపై, స్థానిక నాయకత్వంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు అనే వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. దీనిపైనే చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక మరోవైపు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి విషయంలో టీపీసీసీ మరింత కఠినంగా వ్యవహరించింది. కులాల పేరుతో పలువురిని దూషించారనే తీవ్రమైన ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీనిని ఎంత మాత్రం సహించలేమని స్పష్టం చేస్తూ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎల్బీ నగర్ లో ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లే ఇప్పుడు మంత్రి కొండా సురేఖ లేదా ఆమె వర్గంపై, అలాగే చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వీరిని కూడా సస్పెండ్ చేస్తారా లేక కేవలం హెచ్చరికలతో వదిలేస్తారా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖపై చర్యలు తీసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ అధిష్టానం కనుక చర్యలు తీసుకోకపోతే పార్టీలో క్రమశిక్షణ అనేది లేకుండా పోతుందనే వ్యాఖ్యలు మరింత పెరిగాయి.
ఈ వివాదాలన్నిటి వెనుక ఒక పెద్ద మూల కారణం ఉందనేది పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం. అదేంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ చేరికల కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి అధ్యక్షుడు అయ్యి ఆ తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహించడం, దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన కొందరు సీనియర్లకు ఇప్పటికీ మింగుడు పట్టం లేదనేది బహిరంగ రహస్యమే. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి దక్కుతున్న ప్రాధాన్యత సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తిని పెంచి పోషిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తీరుపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు చాలా కాలంగా లోపల రగిలిపోతున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఆ ఆగ్రహం ఇలా బహిరంగ ప్రకటనల రూపంలో, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల రూపంలో బయటపడుతోందనేది విశ్లేషకుల మాట. రేవూరు ప్రకాష్ రెడ్డి విషయమే తీసుకుంటే పరకాలలో రేవూరికి ప్రాధాన్యత ఇవ్వడం కొండా కుటుంబానికి నచ్చడం లేదు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పాత నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ అంతర్యుద్ధం వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అల్లకల్లోలం అవుతోంది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడికి, అధిష్టానానికి పెద్ద కత్తి మీద సాములా మారిన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ నేతలపై చర్యలు తీసుకోవాలా వద్దా? ఒకవేళ మంత్రి కొండా సురేఖ వంటి కీలక బీసీ నాయకురాలిపై, సీనియర్ నేత చిన్నారెడ్డిపై సస్పెన్షన్ లాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే అది పార్టీలో మరిన్ని తిరుగుబాట్లకు దారితీసే ప్రమాదం ఉంది. బీసీ వర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భయం పార్టీని వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఉన్న సొంత క్యాడర్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ చర్యలు తీసుకోకుండా జస్ట్ నోటీసులు ఇచ్చి ఊరుకుంటే అధిష్టానం బలహీన పడిందనే భావన పార్టీ నాయకుల్లో పెరుగుతోంది. ఎవరైనా సీఎంపై గాని, పార్టీ విధానాలపై గాని బహిరంగంగా మాట్లాడొచ్చనే లైసెన్స్ ను ఇచ్చినట్లవుతుంది. క్రమశిక్షణ అనేది పేరుకే మిగిలిపోతుంది. అంటే చర్యలు తీసుకున్నా నష్టమే, తీసుకోకపోయినా నష్టమే అనే విచిత్రమైన, ఇబ్బందికరమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంది. అందుకే పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇస్తున్న నోటీసులు కేవలం కంటి తుడుపు చర్యలా లేక నిజంగానే పెద్ద నిర్ణయానికి దారి తీస్తాయనేది వేచి చూడాలి. మరోవైపు ఢిల్లీ అధిష్టానం కూడా ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. నాయకులు వరుస పెట్టి విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటోందని కోపంగా ఉన్నారంట. త్వరలోనే ఢిల్లీ పెద్దలు ఈ వివాదంపై తీవ్రమైన, కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోకాజ్ నోటీసులకు కొండా సురేఖ ఇచ్చే వివరణ ఆధారంగానే తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందుతారా, లేక వివరణ సరిగ్గా లేదంటూ కఠిన చర్యలకు ఉపక్రమిస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ లో రగులుతున్న ఈ కుమ్ములాటలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.